సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి మ్యాచ్లో కమిన్స్ బృందం ఘన విజయాన్ని అందుకుంది. 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసన్ 34 బంతుల్లో 80 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63 పరుగులు, ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు చేసి విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు సాధించింది. తిలక్ వర్మ, టీమ్ డేవిడ్ ముంబైని గెలిపించడానికి ప్రయత్నించారు. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. ఇరు జట్లు కలిసి చేసిన 523 పరుగుల స్కోరు ఓవరాల్ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల నమోదైన మ్యాచ్గా హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ నిలిచింది. గత ఏడాది మార్చి 26న సెంచూరియన్ పార్క్లో దక్షిణాఫ్రికా వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా 517 పరుగులు నమోదయ్యాయి. ఇక ఐపీఎల్ మ్యాచ్ల విషయానికి వస్తే 2010లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో మొత్తం 469 పరుగులు వచ్చాయి. అదేవిధంగా హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో 38 సిక్స్లు నమోదయ్యాయి. ఒక టీ20 మ్యాచ్లో ఇవే అత్యధికం. 2018లో ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా లెజెండ్స్ కాబుల్ జాన్వాన్ మ్యాచ్లో మొత్తం 37 సిక్స్లు వచ్చాయి, 148. ఇక మరోవైపు హైదరాబాద్ తొలి 10 ఓవర్లలో చేసిన పరుగులు 148. ఒక ఐపీఎల్ మ్యాచ్లో మొదటి 10 ఓవర్లలో ఇవే అత్యధికం. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిన్నబాబు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ అయితే ముంబై ఇండియన్స్ని చిత్తుగా ఓడించిందని చెప్పాలి. ముఖ్యంగా చెప్పుకుంటే ఈ మ్యాచ్ గురించి చెప్పుకుంటే ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యధిక స్కోర్ అయితే ఉప్పల్ స్టేడియంలో నమోదైందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైము 263 స్కోర్ ఉంది బెంగళూరు పేరు మీద. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మీద 263 స్కోరు 2013వ సంవత్సరంలో ఐపీఎల్లో ఈ స్కోర్ నమోదైంది. ఆ తర్వాత ఈ రికార్డును ఎవ్వరు కూడా టచ్ కూడా చేయలేదు కనీసం. ఆ తర్వాత ఉప్పల్లో జరిగినటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో పోటీపడి టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్నటువంటి సన్ రైజర్స్ టీం ఓపెనింగ్ నుండే విరుచుకుపడింది. బౌలర్లని చిత్తుగా కూడా చేస్తూ బౌండరీల మీద బౌండరీలు బాదుతూ సిక్సర్లు వర్షం కురిపించింది. ఓపెనర్ హెడ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇది ఫస్ట్ మ్యాచ్. అతను తీసుకున్నప్పటికీ కూడా సన్ రైజర్స్ టీం గత వేలంలోనే అతను తీసుకున్నప్పటికీ కూడా మొదటి మ్యాచ్ అతనికి అవకాశం కల్పించలేదు. ఈ రెండవ మ్యాచ్లో ఓపెనర్గా అతనికి అవకాశం కల్పించడం జరిగింది. ఓపెనర్ హెడ్ అయితే చెలరేగిపోయాడు. ముంబై ఇండియన్స్ ఏ బౌలర్ వచ్చినా కూడా ప్రతి బాల్ని ఎదుర్కొని ప్రతి బాల్ని కూడా స్టాండ్స్లోకి పంపించడం జరిగింది. ప్రేక్షకులే ఫీల్డర్లు అయిపోయి బాల్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఉప్పల్ స్టేడియంలో అయితే అసలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు సన్ రైజర్స్ బ్యాటర్లు. అయితే హెడ్ ఓపెనింగ్ మంచి శుభారంభాన్ని ఇవ్వగా, అటు మరోవైపు ఓపెనర్ అయినటువంటి వేరే అతను కూడా మంచి శుభారంభం ఇచ్చాడు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అభిషేక్ శర్మ హెడ్ కేవలం 18 బాళ్ళల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇదే ఒక సరికొత్త రికార్డుగా చెప్పుకున్నారు ఆ కొద్దిసేపు కూడా. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చినటువంటి అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఆయన కూడా చెలరేగిపోవడం జరిగింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం జరిగింది. నేనేమి తక్కువ కాదు అంటూ ఇటు హెడ్కు పోటీగా ఆయన కూడా అభిషేక్ శర్మ కూడా బ్యాట్ జులిపించడం జరిగింది. ముంబై బౌలర్లు ఎవరు వేసినా సరే, అటు హార్దిక్ పాండ్యా కానీ, ఇటు అలాగే పీయూష్ చావ్లా కానీ స్పిన్లోనైనానేమి, అలాగే ఇటు బూమ్రా వేసినా సరే, ఏ బౌలర్ వేసినా కూడా ప్రతి బాల్ని ఎదుర్కొని ప్రతి బాల్ని స్టాండ్స్లోకి పంపడం, సిక్సర్లు బౌండరీలతోనే సమాధానం చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే 16 బాళ్ళకే, కేవలం 16 బాల్స్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు అభిషేక్ శర్మ. ఐపీఎల్ చరిత్రలోనే 16 బాళ్ళలోనే 50 కొట్టడం ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇటు హెడ్ దాటికి అటు అభిషేక్ శర్మ దాటికి స్కోర్ బోర్డు అయితే పరుగులు పెట్టడం జరిగింది. కేవలం 10 ఓవర్లోనే, అంటే పవర్ ప్లేలోనే దాదాపు 80కి పైగా స్కోర్ నమోదు అవ్వడం జరిగింది సన్ రైజర్స్ విషయంలో. ఆ తర్వాత 10 ఓవర్లకు వచ్చేసరికి దాదాపు 148 స్కోరు,
అంటే 10 ఓవర్స్కే 148 స్కోర్ నమోదవుయింది. సన్ రైజర్స్ హిస్టరీలోనే ఇది రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు ఐపీఎల్ చరిత్రలో కూడా ఇది ఒక రికార్డ్ సెట్ చేశారని చెప్పవచ్చు సన్ రైజర్స్ బ్యాటర్స్. ఎందుకంటే గతంలో ముంబై ఇండియన్స్ అలాగే పంజాబ్ వీళ్ళిద్దరి పేరిట 138 పరుగులు పేరిట ఉన్నటువంటి రికార్డుని కేవలం 10 ఓవర్లలో 148 పరుగులు చేసి 10 ఓవర్లలోనే ఒక రికార్డు సెట్ చేసింది, ఒక ట్రెండ్ మార్క్ను సెట్ చేసింది సన్ రైజర్స్ అండ్ టీమ్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా క్రీజులో అడుగు పెట్టారంటే బాల్ మాత్రం బయటే పడే సిచ్యువేషన్. సో ఏ బౌలర్ వేసినా కూడా ఇటు రోహిత్ శర్మ, పాండ్యా మొదటిసారి కెప్టెన్సీ అంటే ముంబై ఇండియన్స్కి కెప్టెన్సీ చేస్తున్నాడు. పాండ్యా కెప్టెన్సీలో మొదటి మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ఇటు రెండవ మ్యాచ్ కూడా నిన్న 277 పరుగుల టార్గెట్ సన్ రైజర్స్ ఇస్తే 278 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగినటువంటి ముంబై ఇండియన్స్ 246 పరుగులకే వెనుదిరిగినటువంటి పరిస్థితి. 31 పరుగుల డిఫరెన్స్తో ఇటు సన్ రైజర్స్కి అయితే గెలుపుని అయితే అంటపెట్టారని చెప్పవచ్చు ముంబై ఇండియన్స్. అయితే రోహిత్ శర్మ ఓపెనర్గా వచ్చారు, ఇటు ఇషాన్ కిషన్ కూడా ఓపెనర్గా ఇద్దరు కూడా బరిలోకి దిగి ఫస్ట్ 2-3 ఓవర్లలోనే వీళ్ళు కూడా మంచి చాకచక్యంగా వ్యవహరించడం, ప్రతి బాల్స్ని కూడా స్టాండ్స్లోకి పంపడము. రోహిత్ శర్మ అయితే ఒకనొక సమయంలో అతను కూడా రెచ్చిపోయాడని చెప్పాలి. ఎందుకంటే భారీ స్కోర్ కళ్ళ ముందుట ఉంది. సో మెల్లిగా ఆడితే మాత్రం అసలు కుదరదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సన్ రైజర్స్ మొత్తం కూడా అంటే 20 ఓవర్లలో 120 బాల్స్ ఉంటే కేవలం 12 డాట్ బాల్స్ మాత్రమే చేసింది సన్ రైజర్స్. అంటే 12 బాల్స్ మాత్రమే వదిలిపెట్టడం జరిగింది. కానీ ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఏ విధంగా ఆడితే ఈ మ్యాచ్ గెలుస్తుందని ముందే వ్యూహ రచనతో వచ్చినటువంటి రోహిత్ సేన బరిలోకి దిగాక సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ, ఇటు ఇషాన్ కిషన్ కూడా బరిలోకి దిగి సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ బాల్ను స్టాండ్స్లోకి పంపి కేవలం పవర్ ప్లేలోనే దాదాపు 80 స్కోర్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇదే స్కోర్ను కొనసాగిస్తే ముంబై ఇండియన్స్ తప్పకుండా గెలిచే అవకాశం ఉండేది. కానీ ఇటు రన్స్ చేజ్ చేసే విషయంలో ఇటు రోహిత్ అవుట్ అవ్వడం, అలాగే ఇషాన్ కిషన్ అవుట్ అవ్వడము, వాళ్ళకి కమిన్స్ కట్టడి చేయడము, కమిన్స్ కెప్టెన్ సన్ రైజర్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి కమిన్స్ తన బౌలింగ్లో రోహిత్ని వెనకకు పంపడం, అలాగే తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అవ్వడం కూడా ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్. అయినప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ ఎక్కడ కూడా తడబడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ చేజింగ్లో తప్పకుండా స్లోగా ఆడితే కుదరదు. సో బౌండరీస్ మీద బౌండరీస్, అలాగే సిక్స్ల మీద సిక్స్లు కొడితే తప్ప, అంటే ప్రతి ఓవర్కి మినిమం 14 to 16 రన్స్ అవసరం ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా 500కు పైగా స్కోరు, అంటే 2 ఇన్నింగ్స్ కలిపి 530కి పైగా స్కోరు నమోదైంది. సో ఇది కూడా ఒక పెద్ద రికార్డు. ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు 500 పైగా స్కోరు నమోదవడం ఇదే మొదటిసారి. సో 500 పరుగులు ఇంతవరకు లేదు. సో 500కు పైగా పరుగులు నమోదవడం అంటే ఇదొక రికార్డ్ అని చెప్పుకోవాలి. ఐపీఎల్ అంటేనే ఒక ఫన్ గేమ్, ఎంటర్టైన్ గేమ్, ఎప్పుడే ఏమైనా జరగవచ్చు. సో 277 స్కోరు ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా నమోదు చేయడము, అలాగే పలు రికార్డులు దీంట్లో నమోదు కావడము జరిగింది. దాంతోపాటు సన్ రైజర్స్ మ్యాచ్ ఫ్రాంచైజ్ ఎవరైతే ఉన్నారో సన్ రైజర్స్ టీం నడిపిస్తున్నటువంటి కావ్య పాప అంటుంటారు ఫ్యాన్స్ ముద్దుగా. సో కావ్య ఇంతకుముందు సన్ రైజర్స్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు ప్రతిసారి బాధపడుతుండడం ఫ్యాన్స్ని బాగా నిరాశకు గురి చేస్తుండేది. కావ్య కోసమైనా మ్యాచ్ గెలవండి అని ఫన్నీగా సోషల్ మీడియాలో కామెంట్ చేసినటువంటి పరిస్థితి. రెండో మ్యాచ్లో భారీ స్కోర్ సాధించడం, భారీ విజయం కూడా నమోదు చేసింది. సో ఇదొక మంచి బూస్టప్ ఇస్తుంది సన్ రైజర్స్ టీంకి.